वारंगल पूर्व विधायक ननपुनेनी नरेंद्र ने कहा कि टीआरएस पार्टी आने वाले समय में हर तरह की सफलता हासिल करेगी और लोगों की सेवा। 10वें तेलंगाना राज्य परिग्रहण दिवस के अवसर पर शहरी क्षेत्र के 42वें डिवीजन रंगासाई पेट में स्थानीय टीआरएस नेताओं ने मंडल सुरेश नकुम मोहन के नेतृत्व में एक भव्य उत्सव का आयोजन किया, जिसमें पूर्व विधायक नरेंद्र ने मुख्य अतिथि के रूप में भाग लिया और मौके पर केक काटा। इस अवसर पर लक्ष्मी वेंकन्ना, कविता मल्लिकार्जुन, सोमेश्वर श्रीनिवास, महेंद्र चलपति राव और अन्य उपस्थित थे। इस अवसर पर पूर्व विधायक ननपुनेनी नरेंद्र ने कहा कि टीआरएस पार्टी आने वाले समय में सभी प्रकार की सफलता हासिल करेगी और लोगों की सेवा। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిన్న జూన్ 2 నాడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వాన సెంట్రల్ ఆఫీస్లో నిన్న ఉత్సవాలు కొనసాగించడం, అదేవిధంగా జిల్లాల విషయానికి వస్తే 3వ తారీఖు రోజు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జిల్లా పార్టీ ఆఫీస్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, అదేవిధంగా పార్టీ జెండాను ఆవిష్కరించి ఇప్పుడు గవిచర్ల క్రాస్ రోడ్ దగ్గర 42వ డివిజన్లోని మా కార్యకర్తలందరూ ఇక్కడ నాయకత్వం లేకున్నా కానీ కార్యకర్తలందరూ వాళ్ళ భుజాల మీద పెట్టుకొని వాళ్ళ పార్టీని కాపాడుకుంటున్న వారికి 2 చేతుల నమస్కారం చేస్తూ రాబో రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లతో విజయం సాధించబోతుంది. నిన్ననే ముఖ్యమంత్రి యొక్క మహబూబ్ నగర్లో ఎమ్మెల్సీ విజయం సాధించడం జరిగింది. ఇంకా చాలా గొప్ప గొప్ప విజయాలను ఈ యొక్క 4.5 సంవత్సరాలలో సాధించడం ఖాయం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మంచి రోజులు వస్తాయి. ఈ సందర్భంగా అమర కుటుంబాలకు కూడా వారికి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ అమరులకు నివాళులు కూడా అర్పించడం జరిగింది, మౌనం కూడా పాటించడం జరిగింది. దీనికోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరు కార్మిక, కర్షక, యువత, విద్యార్థి, ఉద్యోగ సంఘాలన్నింటినీ, కుల సంఘాలన్నింటినీ, మహిళలు అందరు కూడా జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు 3వ తారీఖు రోజు ఉత్సవాల కొనసాగింపు సందర్భంగా